జంగారెడ్డిగూడెం మండలం కేతవరం, కోయిలగూడెం మండలం రాజవరం సరిహద్దు ప్రాంతంలో ఉన్న సుమారు 80 ఎకరాల ల్యాండ్ సీలింగ్ భూమిని కోర్టు తీర్పు మేరకు పేదలకు పంపిణీ చేయాలని నవ్యాంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కోర్టు తీర్పులు ఇచ్చినప్పటికీ కొంతమంది పెత్తందారులకు ఆ భూములను కట్టబెట్టారు అంటూ ఆరోపిస్తూ ధర్నా చేపట్టారు. వెనువెంటనే పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓ రమణకు వినతి పత్రం అందజేశారు. కాలక్షేపం చేయకుండా పేదలకు న్యాయం చేసే విధంగా అధికారులు వ్యవహరించాలని సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నకుట్టి వెంకటేశ్వరరావు, నవ్యాంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర కన్వీనర్ రంగనాథం తదితరులు కోరారు. ఆర్డీఓ కార్యాలయం దగ్గర జంగారెడ్డిగూడెం మండలం, కోయిలగూడెం మండలం సంబంధించినటువంటి ల్యాండ్ సీలింగ్ భూములను పేద ప్రజలకు పంచాలని, ఆ భూముల యొక్క పొందేందుకు అర్హత మాకున్నదని చెప్పేసి మరి ఏదైతే వాళ్ళ రెవెన్యూ ఆఫీస్ వద్ద ధర్నా చేస్తా ఉన్నారో అది న్యాయసమ్మతమైంది. దీనిపై రెవెన్యూ అధికారులు ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి ఆ భూములు చెందేలాగా చర్యలు చేపట్టవలసిందిగా కోరుతా ఉన్నాం. అంతేకాదు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ యొక్క ఎస్టేట్లు, మొకాసాలు, జమీందారీ విధానం మొత్తం రద్దయిన తర్వాత ఈ యొక్క ప్రాంతంలో మన జిల్లాలో మరి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి దళిత చేతుల్లో, వెనకబడిన వర్గాల చేతుల్లో ఉన్న భూముల్ని వారికే చెందేలాగా చర్యలు వెంటనే చేపట్టి విచారణ జరిపించి న్యాయాలు చేయవలసిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నవ్యాంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం మండలం, కేతవరం, కోయిలగూడెం మండలం, రాజవరం గ్రామాల్లో ఉన్న కోలేటి వెంకటస్వామి నాయుడికి సంబంధించిన 81 ఎకరాల 15 సెంట్లు సీలింగ్ భూమిని పేద ప్రజలకు పంచాలని, ఆ గ్రామాల్లో ఎవరైతే భూమి లేని దళిత పేదలు ఉన్నారో వాళ్ళకి పంచి పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు నవ్యాంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నాం. మా డిమాండ్ ఏంటంటే గతంలో కూడా ఈ భూమి మీద హైకోర్టు తీర్పు ఉంది, ఎల్లారెడ్డి కోర్టు తీర్పు ఉంది. ఇవన్నీ తీర్పున్నా గానీ 2004, 2005 ప్రాంతంలో ఆ తీర్పును అమలు చేయవలసిన సంబంధిత రెవెన్యూ అధికారులు భూస్వాములకు లొంగిపోయి వాళ్ళ డబ్బు రాజకీయానికి లొంగిపోయి పెద్ద మొత్తంలో లంచాలు తీసుకుని అప్పుడు అప్పటికి సంబంధం లేని ఎల్లారెడ్డి, జంగారెడ్డి వారితో ఒక తీర్పుని ఇప్పించారు. ఆ తీర్పు ఏంటంటే ఎవరైతే కౌలుదారులు ఉన్నారో మందపాటి సత్యనారాయణ, దాసరి గోతేశ్వర్లు తదితరులకి కౌలుదారుల వైపున అక్రమ పద్ధతిలో తీర్పిచ్చారు. ఆ తీర్పు తప్పని ఆ తీర్పును సవాల్ చేస్తూ మేము ఎల్లారెడ్డి కోర్టుకు వెళ్ళాం. 2012లో ఆ తీర్పు ప్రజలకు అనుకూలంగా, ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అయినా అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఆ 81 ఎకరాల 15 సెంట్ల భూమిని పేద ప్రజలకు పంచలేదు. ఇప్పుడు వాళ్ళేదో ఆ పంట కోసం హైకోర్టు వేసుకుంటే దాన్ని పెండింగ్ చూపించి ఇవాళ హైకోర్టు పెండింగ్ అయ్యేంత వరకు పంచమంటున్నారు. కాబట్టి అది కాకోకుండా ఎల్లారెడ్డి కోర్టు అంటే ల్యాండ్ రిఫార్మ్స్ అప్పీల్ ట్రిబ్యునల్ ఏలూరు వారి కోర్టు ఏం తీర్పు ఇచ్చిందో దాని పరిగణలోకి తీసుకుని ఆర్డీఓ గారు వెంటనే క్షేత్రస్థాయి విచారణ జరిపి వెంటనే 81 ఎకరాల 15 సెంట్ల భూమిని స్వాధీనం చేసుకోవాలని, అలాగే 2 గ్రామాల పరిధిలో ఈ సీలింగ్ భూమి ఉంది కాబట్టి కోయిలగూడెం, జంగారెడ్డిగూడెం సర్వేయర్ గారితో జాయింట్ సర్వే జరిపించి ఆ భూమిని నిర్ధారించి పేద ప్రజలకి పంచాలని, పేద ప్రజలకు పంచకపోతే మేమే ఆ భూమిని స్వాధీనం చేసుకుని వ్యవసాయం చేసుకుంటామని, దానికి సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.